ఆవిడ పేరు చెప్తే రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిజాయితీ గల ఈ ఆఫీసర్ గురించి చెప్పాలంటే 2009 బ్యాచ్ కర్ణాటక కేడర్. కేవలం 6 సంవత్సరాల సర్వీస్లోనే 9 సార్లు ట్రాన్స్ఫర్ చేశారంటే ఆమె ధైర్యం తెగువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చూడ్డానికి సింపుల్ గా కనిపించిన అవినీతి అక్రమాలు అంటే మాత్రం భద్రకాళిలా మారిపోతుంది. తప్పు చేసింది ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టదు. అందుకేనేమో ఆవిడంటే కర్ణాటకలోని నాయకులకు మంట, భయం. ఆమె అడుగు పెడితే అక్కడ అవినీతి పరులు హడలెత్తిపోవాల్సిందే, పనిచేయని ఉద్యోగులు విలవిల్లాడాల్సిందే. కొందరు ఆఫీసర్లు మొండి వాళ్ళుంటారు. రాజకీయ నాయకులు ఏం చెప్పినా అస్సలు మాట వినరు. అందుకే ఇష్టం వచ్చినన్ని సార్లు ఆమెను ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా సరే ఆమె మాత్రం మారలేదు, ఎక్కడా తగ్గలేదు, దేనికి జంకలేదు. ఆ డైనమిక్ ఆఫీసర్ పేరే ఆకురాతి పల్లవి. సాక్షాత్తు కర్ణాటక సీఎంకే ముచ్చెముటలు పట్టించిన ఆఫీసర్ ఈవిడ మన గుంటూరులోనే పుట్టింది. పల్లవి తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. ఐఏఎస్ అవ్వాలని మొండు పట్టుదలతో ఉన్న పల్లవి ఐపీఎస్ వచ్చినా సరే ఆ హోదాను వదులుకుంది. ఎట్టకేలకు 3వసారి 101వ ర్యాంక్ సాధించింది. ఐఏఎస్ సాధించడానికి పల్లవికి 8 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం చిన్నప్పటి నుండి తెలుగు మీడియంలోనే చదవడం వల్ల. తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన ఐఏఎస్ సాధించడానికి ఇబ్బంది కాదని నిరూపించడానికి పల్లవి ఓ ఉదాహరణ. అంతేకాదు తెలుగు మీడియంలో ఐఏఎస్ పాస్ అయిన మొదటి మహిళ ఆకురాతి పల్లవే. మొత్తానికి ట్రైనింగ్ పూర్తి చేసుకుని కర్ణాటకలో కలెక్టర్ గా అడుగుపెట్టింది. ఎక్కడ రాజీపడని తత్వం ఆమెకి ఇబ్బందులతో పాటు శత్రువులను కూడా తెచ్చిపెట్టింది. మొండి రాజకీయ నాయకుల పాలిట జగమొండిలా తయారయ్యింది. వాళ్ళు ఏది చెప్పినా దానికి తలూపుతూ ఐఏఎస్ అనే ఆఫీసర్లా కాకుండా నికార్సైన ఐఏఎస్ ఆఫీసర్ గా తన మార్కుని చూపించింది. పల్లవి పనితీరు గురించి చెప్పడానికి చాలా సంఘటనలే ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి చెప్పుకుందాం. పల్లవి ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆమె వాట్సాప్ కి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఆ రోజు జరగాల్సిన కెమిస్ట్రీ పేపర్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్ రాయాల్సిన ఓ కుర్రాడు పంపిన మెసేజ్ అది. కర్ణాటకలో ఇంటర్ పేపర్లు లీక్ అవడం అక్కడ మామూలు విషయమే. కానీ పల్లవి ఆ మెసేజ్ చూసి లైట్ తీసుకోలేదు. వెంటనే ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ పెట్టారు. విచిత్రం ఏమిటంటే రెండోసారి పెట్టిన ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. దాంతో అక్కడ ఎగ్జామ్ మాఫియా ఎంత బలంగా ఉందో, ఇంటర్ బోర్డు వాళ్ళు ఆ మాఫియాకు ఎంత రేంజ్ లో సహకరిస్తున్నారో అప్పుడు అర్థమైంది పల్లవికి. వాళ్లే మొండి అయితే పల్లవి జగముండి. మళ్లీ రెండో ఎగ్జామ్ కూడా రద్దు చేసేసింది. దీంతో చెప్పినట్టు వినమని, వినకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పల్లవికి మాఫియా నుండి బెదిరింపులు వచ్చాయి. అయినా పల్లవి వెనక్కి తగ్గలేదు. వాళ్ళ మీద కేసు పెట్టి సిబిఐకి అప్పగించింది. ఈ పేపర్ లీకేజ్ల ముఠాలు 100 కోట్ల టర్నోవర్ తో వ్యాపారాలు చేస్తున్నాయి. పల్లవి పుణ్యమా అని వాళ్ళ గుట్టు రట్టయింది. పేపర్లు లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాళ్ళని కటకటాల్లోకి పంపి చిప్పకూడు తినిపించింది. అలా ఎగ్జామ్ మాఫియా పాలిట సింహ స్వప్నంలా మారి వాళ్ళ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా అంతం చేసింది. అంతేకాదు ఎండోమెంట్ కమిషనర్ గా పల్లవి విజయాలు కూడా చాలా ఫేమస్. పదవి పేరుతో బడా నేతలు నొక్కేసిన దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ ఆస్తులను కాపాడారామె. ప్రభుత్వ భూములపై ఏ రాజకీయ నాయకుడి కన్ను పడకుండా ఆ స్థలాల్లో అందరికీ ఉపయోగపడేలా నిర్మాణాలు చేశారామె. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె చేసిన పనులు కోకొల్లలు. ఆడపిల్లలకి కష్టం వచ్చినా సరే పల్లవి క్షణాల్లో ముందుంటుంది. ఒకసారి పల్లవి సకలేష్పూర్ లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఓ ముస్లిం మహిళ పొలానికి వెళ్లే దారిని ఒకడు ఆక్రమించుకుంటే అతనికి ఎదురు తిరిగి ఆ మహిళకి న్యాయం చేసింది. కొన్ని రోజుల తర్వాత పల్లవి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతుంటే ఆ ముస్లిం మహిళ వచ్చి పల్లవి చేతులు పట్టుకొని మేడం మీరు వెళ్లొద్దు అంటూ ఏడ్చేసిందంటే పల్లవి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఉద్యోగాలనే కాదు, అంతకు మించిన సేవ కూడా చేస్తుంది పల్లవి. సొంత ఖర్చులతో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తుంది. పేదమ్మాయిలకైతే తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి కోచింగ్ ఇప్పిస్తోంది. వారి ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ఇక పల్లవి పెళ్లి కూడా చాలా సింపుల్ గా ఓ గుడిలో సంప్రదాయం ప్రకారం జరిగింది. అంగులు హార్బటాలు లేకుండా గుడిలో పెళ్లి చేసుకోవడం వల్ల మిగిలిన డబ్బుతో 2 పిల్లలను చదివిస్తుంది. ఇక ఇదిలా ఉంటే పుస్తకాల పురుగుల్లా ఉంటేనే ఐఏఎస్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ పల్లవి మాత్రం పూర్తి భిన్నం. పల్లవిలో చాలా కళలున్నాయి. ఆమె ఓ కూచిపూడి డాన్సర్, కవితలు కూడా రాస్తారు, శ్లోకాలు పాఠాలు రాగయుక్తంగా పాడతారు, పెయింటింగ్ వేయడం తనకు చాలా ఇష్టం. అందరి ఆడపిల్లల్లాగే ఇంటి ముందు ముగ్గులు పెడుతుంది, అరచేతికి గోరింటాకు పెడుతుంది. ఇలా అన్ని కలగలిపిన ఇలాంటి ఆఫీసర్ మన తెలుగు అమ్మాయి అవ్వడం నిజంగా మన అదృష్టమే. ప్రతి ఒక్కరూ పల్లవిని ఆదర్శంగా తీసుకుంటే సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావచ్చు. నిస్వార్థంగా సేవ చేస్తున్న పల్లవికి ఓ లైక్ కొట్టాల్సిందే, కామెంట్స్ రూపంలో ఆమెను అభినందించాల్సిందే. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.